హలో ఫ్రెండ్స్, మీరు దోసలో చాలా వెరైటీస్ చూసుంటారు. మసాలా దోస, చీజ్, పన్నీర్. సో అవన్నీ కాకుండా చాలా వెరైటీగా, టేస్టీగా, చాలా లైట్గా ఉంటుంది. 4-5 ఈజీగా తినేయచ్చు. అది కంది పప్పు చారుతో దోశ. సో చాలా నోటిఫికేషన్స్పై క్లిక్ చేయండి. అలాగే ఒక లైక్ చేసి మా ఛానల్ని ఎంకరేజ్ చేయండి. మీ ఫ్రెండ్స్కి వాట్సాప్, ఫేస్బుక్ ద్వారా షేర్ చేయండి. సో ముందుగా పప్పు చారు మిగిలింది తీసుకున్నాను. సో ఉల్లిపాయలు, టమాటాలు, ఇంకా ఇవన్నీ ఉంటాయి కదా, తాలింపులు అవన్నీ ఉంటే కొంచెం ఫిల్టర్ చేసి వంచుకొని పెట్టుకోండి. మీరు ఎన్ని దోశలు కావాలనుకుంటే అంత క్వాంటిటీ పప్పుచారు తీసుకోండి. దాంట్లో గోధుమ పిండి వేస్తున్నాను. ఎంత క్వాంటిటీ అంటే మీరు దోశ వేసుకోవడానికి పిండి పలుచగా గరిటికి ఎలా వస్తుందో అంతవరకు మన పిండి వేసుకొని ఇలాగా కలుపుకోండి. దాంట్లో కొంచెం ఉప్పు, కొంచెం కారం. సో ఆల్రెడీ పప్పుచారులో ఉంటుంది కాబట్టి దాని తగ్గట్టు ఉప్పు, కారం, అలాగే కొంచెం గరం మసాలా. సో గరం మసాలా వేయడం వల్ల మంచి స్మెల్, టేస్ట్ యాడ్ అవుతుందన్నమాట. అసలు పప్పు చారుతో తిన్నామనే ఫీలింగ్ కూడా రాదు. సో చాలా లైట్గా ఉంటుంది. ప్యాన్ హీట్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టి కొంచెం ఆయిల్ వేసుకొని దానిపైన దోశ వేయండి. బాగా తిప్పద్దు, గ్యాప్స్ వచ్చేస్తాయి మధ్యలో. సో దాంట్లో మీకు కావాలంటే పైన ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, ఈ కొత్తిమీర అవన్నీ వేసుకొని చక్కగా పైన మూత పెట్టండి. సో ఉల్లిపాయలు మగ్గుతాయి, చక్కగా ఎర్రగా కాలుతుందనమాట. ఒక 1 మినిట్ తర్వాత మళ్ళీ తిప్పుకోండి. సో రెండు వైపులా చక్కగా ఎర్రగా కాల్చుకుంటే దోశ రెడీ అయిపోతుంది. సో ఈజీగా 4-5 అయినా తినేయచ్చు అనమాట. మీరు తప్పకుండా ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి వాట్సాప్, ఫేస్బుక్ ద్వారా షేర్ చేయండి. అలాగే మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ చేసుకున్నాక పక్కన గంట సింబల్ని ప్రెస్ చేసి ఆల్ అనే నోటిఫికేషన్స్పై క్లిక్ చేయండి.